నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను మీ సౌమ్య. ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్ తరుణ్ లావణ్య కేసు కీలక మలుపు తిరిగింది. శేఖర్ భాష తాను చెప్పినట్లే లావణ్యపై డ్రగ్స్ కేసు పెట్టాడు. ఈ సాయంత్రం ప్రీతి ఉదయ్లను వెంట తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు శేఖర్ భాష. తమకు డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్యనే అని ప్రీతి ఉదయ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు లావణ్యతో 3 సంవత్సరాలుగా పరిచయం ఉందని, డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్యనే అని ప్రీతి ఫిర్యాదు చేసింది. అప్పటికి లావణ్య ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని నార్సింగి పిఎస్ లో పోలీసులకు తెలిపింది ప్రీతి. అయితే ఇప్పటికే విడుదలైన ఓ ఫోన్ కాల్లో తాను భయంతోనే శేఖర్ భాషకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ప్రీతి చెప్పింది. రాజ్ తరుణ్ లావణ్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు శేఖర్ భాష తాను చెప్పినట్లే లావణ్యపై డ్రగ్స్ కేసు పెట్టాడు. అయితే ఈ విషయం మీద మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ఇద్దరి మధ్యలో హోరాహరి విమర్శలు, ఒకరిపై ఒకరు పరస్పర మాటల యుద్ధం. ఏకంగా లావణ్య జీ డిబేట్ లో నిన్న శేఖర్ భాషపై చెప్పుతో దాడి చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న శేఖర్ భాష జీ డిబేట్ లోనే ప్రీతి అనే బాధితురాలు లావణ్య ఉదాహరణ తర్వాత వెలుగులోకి వచ్చింది. గతంలో లావణ్యతో కలిసి అనేక రోజులు ఇంట్లో స్టే చేసింది. తన వ్యక్తిగత విషయాల్లో కూడా ప్రీతిని ఇబ్బంది పెట్టింది లావణ్య అంటూ కూడా శేఖర్ భాష నిన్న జీ డిబేట్ లో ఆ విషయాన్ని తెలియజేయడము, ఈ రోజు తను చెప్పిన విధంగానే తాను ప్రీతి అనే బాధితురాల్ని తన స్నేహితుడు ఉదయ్ ని అడ్వకేట్ రాజ్ తరుణ్ అడ్వకేట్ తీసుకొని శేఖర్ భాష ఇంతకుముందు నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రీతి ద్వారా ఒక ఫిర్యాదు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ ఫిర్యాదులో గతంలో లావణ్య ఇదే నార్సింగి ఫ్లాట్ లో, ప్రస్తుతం రాజ్ తరుణ్ కి చెందినటువంటి ఫ్లాట్ లో తనను కొన్ని రోజులు ఇక్కడే నిర్బంధించి తనను ఆ ఇంట్లో నుంచి బయటికి ఇవ్వకుండా బంధించి తనతో అలవాటు లేనటువంటి బలవంతంగా డ్రగ్స్ తన నోట్లో పెట్టి ఫోటోలు తీసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానంటూ కూడా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడింది అంటూ కూడా ప్రీతి నిన్న జీ డిబేట్ లో లైవ్ కాల్లో ఈ విషయం తెలియజేయడము, ఈ రోజు ఏకంగా తను అందరి సపోర్ట్ తీసుకొని, న్యాయవాదుల సపోర్ట్ తీసుకొని నార్సింగి పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేస్తూ లావణ్యపై చర్యలు తీసుకోవాలి, చాలా మందికి డ్రగ్స్ ఈ రకంగానే అలవాటు చేసి తిరిగి బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ కి పాల్పడతా ఉంది, ఇమీడియట్ గా లావణ్యపై చర్యలు తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలంటూ కూడా నార్సింగి పోలీసులకు అయితే లిఖితపూర్వమైనటువంటి ఒక ఫిర్యాదు ప్రీతి అందజేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి ఈ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేయడంపై మాత్రం ఎన్డీపీఎస్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేరుగా పోలీసులు ఈ కేసు నమోదు చేస్తారా, లేదా లీగల్ సలహాలు తీసుకుంటారా, లేదా ఇది గతంలో ఎప్పుడో జరిగినటువంటి అంశం కాబట్టి కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి ఒక బాధితురాలుగా ఉన్నటువంటి లావణ్య పైనే తిరిగి ఫిర్యాదు చేసేటువంటి అంశం పోలీసులు ఏ రకంగా పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేస్తారా, కోర్టు రెఫరెన్స్ ద్వారా రమ్మని చెప్తారా, లీగల్ సలహాలు తీసుకొని ఇది ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందంటారా, లేదా బాధితురాల మీదే తిరిగి మళ్ళీ ఫిర్యాదు అందజేయడం కరెక్ట్ కాదేమో అంటూ కూడా ఆ ఫిర్యాదుని తిరస్కరిస్తారనే దానిపై మాత్రం ఫిర్యాదు అందజేసిన తర్వాత ఇటు బాధిత ప్రీతి వచ్చి మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు పోలీసులు కూడా దీనిపై ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. డ్రగ్స్ అలవాటు చేసింది అని క్రమంలో బలవంతంగా తనపై నోట్లో ఈ డ్రగ్స్ పెట్టి వీడియోలు తీసి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను బెదిరించినప్పుడు అప్పుడు ఎందుకు చేయనటువంటి ఫిర్యాదు ఇప్పుడు బాధితురాలకు అన్యాయం జరుగుతుందని రోడ్డు మీదకి వచ్చినప్పుడు తిరిగి లావణ్య పైన ఇచ్చేటువంటి ఈ ఫిర్యాదుని ఇది నిజంగానే
ఆ బాధితురాలు అనుభవించినటువంటి బాధన, లేదా లావణ్య మీద కక్ష తీర్చుకోవడానికి సరైనటువంటి టైం అంటూ కూడా ప్రీతి బయటకు వచ్చి ఈ రకమైనటువంటి ఫిర్యాదు అందజేస్తుంది అనేది కూడా పోలీసులు లీగల్ సలహాలు తీసుకొని నిజంగానే డ్రగ్స్ ఒకవేళ బలవంతంగా ప్రీతికి ఇచ్చినట్టుగా ఏవైనా ఆధారాలు ప్రీతి సమర్పించినట్టయితే మాత్రం ఖచ్చితంగా లావణ్య పైన నార్సింగి పోలీసులు NDPS యాక్ట్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని కూడా లావణ్య పైన నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సౌమ్య, రవితేజ అయితే లావణ్య మీద ఆరోపణలు చేస్తుంది ప్రీతి దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా దీనికోసం? నిన్న తను డిబేట్ లో తన తల్లి ప్రీతి ఇద్దరు కూడా తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. తనను బలవంతంగా 2 ఏళ్ల పాటు డ్రగ్స్ ఊబిలోకి లాగి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి నన్ను రిహాబిలేషన్ సెంటర్ కి తరలించి అక్కడ నా మానసిక స్థితిని సరిగ్గా చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడిప్పుడే కోలుకొని బయటకు వచ్చి సమాజాన్ని చూస్తున్నటువంటి క్రమంలో లావణ్య అనే ఒక వ్యక్తి రాజ్ తరుణ్ ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి బండారం బయటకు వచ్చింది. కాబట్టి ఈ టైంలో తను రావాలి, రియాక్ట్ అవ్వాలి. తనకు జరిగినటువంటి ఈ బాధ, ఆవేదన, అన్యాయం, బంధించినటువంటి అంశం, బలవంతంగా డ్రగ్స్ ఇచ్చినటువంటి టాపిక్ ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలంటూ కూడా స్వచ్ఛందంగా తనే బయటకు వచ్చి ఈ వివరాలు నిన్న లైవ్ లో తెలియజేయడము, తను అన్న విధంగానే మాట నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు తన అధికారిక బృందంతో కలిసి ఉదయ్ అనే తన ఫ్రెండ్ శేఖర్ భాష ఎవరైతే రాష్ట్రానికి ముందు నుంచి సపోర్టెడ్ గా ఉంటూ లావెంజర్ గెస్ట్ గా ఉన్నటువంటి శేఖర్ భాషని కలుపుకొని వీరందరూ కలిసి నార్సింగి పిఎస్కి వెళ్ళి ఈ ఫిర్యాదు అందజేసింది. పోలీసులు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు తను ఇచ్చేటువంటి సాక్ష్యాధారాలపైనే కేసు నమోదు చేయాలా అనే దానిపై కూడా డిసైడ్ చేసి దీనిపైన ప్రొసీడింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు? ఆలస్యంగా ఫిర్యాదు చేసినప్పటికీ లావణ్య మిమ్మల్ని బలవంతంగా డ్రగ్స్ ఊబిలోకి లాగింది, బలవంతంగా నోట్లో పెట్టి ఫోటోలు తీసింది అనే దాని గల ఆధారాలు ఏమున్నాయి? నిజంగానే అప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించలేదా? 2 రోజుల పాటు మీరు నిజంగానే ఆ డ్రగ్స్ మత్తులో ఉన్నారా? ఈ విషయం మీ తల్లిదండ్రులకు తెలుసా? అప్పటి వరకు ఎందుకు ఈ విషయం ఇక్కడ కాకపోయినా మిగతా పోలీసుల అదుపులోకి, వారి నోటీసులోకి తీసుకురాలేదు, వారి ఫిర్యాదు అందజేయలేదు అనే దానిపై కూడా ఆ ప్రీతిని పోలీసులు అడిగి ఆ వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ప్రీతి ఇచ్చినటువంటి కంప్లైంట్ డిస్పోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ ఇచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లావణ్య పైన డ్రగ్స్ కేసు నమోదు చేసి లావణ్యని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సౌమ్య, అయితే రవితేజ, ప్రీతికి సంబంధించి ఒక ఫోన్ కాల్, ఒక ఆడియో కాల్ రిలీజ్ అయింది. మరి దీని వివరాలు ఏంటి? నిన్న లావణ్య డిబేట్ లో ఉన్నప్పుడే ప్రీతి నేరుగా కార్యాలయానికి కాల్ చేసి తన ఆవేదన, తన అభిప్రాయం, గతంలో తనతో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ నన్ను ఎన్ని రోజుల పాటు భయపెట్టింది, నన్ను తన ఆధీనంలో పెట్టుకుంది, విపరీతంగా తనను బంధించి మానసికంగా నన్ను వేధింపులకు గురి చేసింది లావణ్య. నేను ఇన్ని రోజుల పాటు బయటికి రాలేదు, కానీ లావణ్య బండారం అంతా కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఈ టైంలో నేను రావాల్సి ఉంటుంది. ప్రధాన బాధితురాల్ని నేనే. రాజ్ తరుణ్ని ఏ రకంగా వేధించేదో నేను, మస్తాన్ సాయి ప్రత్యక్షంగా చూసినటువంటి అంశాలన్నీ కూడా తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ మాత్రం నిన్న ప్రీతి డిబేట్ సాక్షిగా ఈ వివరాలను కూడా వెల్లడించింది. ఆ వివరాలు ఒకవేళ తన దగ్గర ఉన్నట్టయితే, నిజంగానే డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసినట్టయితే, రిహాబిలేషన్ సెంటర్ కి ప్రీతి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాస్తవాలు, ఆ డాక్యుమెంట్స్, ఆ ఎవిడెన్స్ అంతా కూడా ఒకవేళ ఈ రోజు పోలీసుల ముందు ప్రొవైడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో లావణ్య పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతా ఉంది, ఎట్టి టర్న్ తీసుకుపోతా ఉంది? ఒక బాధితురాలు రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడని రోడ్డుపైకి వచ్చి తను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి టైంలో అదే లావణ్య తిరిగి చాలా మంది యువతను చెడు దారిలోకి నెట్టింది, చెడు అలవాటు చేసింది, అక్రమంగా బెదిరించింది, బంధించింది అనేది కూడా ఈ అంశం తెర మీద తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఏంటి అనే దానిపై మాత్రం పోలీసులు సలహాలు తీసుకుని కేసు నమోదు చేస్తారా, తిరస్కరిస్తారా, కేసు నమోదు చేస్తే లావణ్యను అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ రవితేజ.
శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నారాయణపూర్లో డ్యాం నుంచి భారీగా వరద వస్తోంది. అటు తుంగభద్ర నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని ఎగువకు వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం 3,09,000 క్యూసెక్కుల వరద వస్తోంది. పైనుంచి వస్తున్న వరద ఆధారంగా ప్రాజెక్టు నుంచి 5,18,000 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ కు 5,00,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో నాగార్జున డ్యాం 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇక సాగర్ ఎడమ కాలువకు తెలంగాణ మంత్రులు నీటిని విడుదల చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. అయితే దీని గురించి నాగార్జున సాగర్ డ్యాం కూడా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును సౌమ్య, ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. గత 2 రోజులుగా ఇన్ఫ్లో తగ్గింది అనుకున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా ప్రవాహం భారీగా పెరిగింది. దాదాపు 5,00,000 క్యూసెక్కుల వరకు శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు 9:30కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి జూరాల నుంచి 3,03,927 క్యూసెక్కులు, పవర్ హౌస్ జనరేషన్ నుంచి 17,706 క్యూసెక్కులు, అలాగే సుంకేశ్వర జలాశయం నుంచి 1,67,728 క్యూసెక్కులు, మొత్తంగా 4,89,367 క్యూసెక్కుల నీరు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుంది. ఇక పవర్ హౌస్ జనరేషన్ కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పాదన కూడా జరుగుతుంది. కుడి ఎడమ గట్ల ద్వారా కూడా ఇప్పుడు ఏపీ పవర్ హౌస్ ద్వారా 23,904 క్యూసెక్కులు, అలాగే తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 37,080 క్యూసెక్కులు. ఇక మొత్తం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,67,280 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అంటే ఇంట్లో 4,89,361 క్యూసెక్కులు వస్తుంటే 4,61,000 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. అంటే వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదులుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మొత్తంగా శ్రీశైలం డ్యామ్ అయితే ప్రస్తుతానికి 885 అడుగులు పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 883.30 అడుగులకు అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే నీరు వదులుతూ 215 టీఎంసీలు గాను 206.09 టీఎంసీలుగా ప్రస్తుతం ఉంది. కేవలం 9 టీఎంసీలు గ్యాప్ పెట్టారు. ఎందుకంటే డ్యామ్ ఎప్పటికప్పుడు వరద ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ప్రతి గంటకు ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే డ్యామ్ గేట్ల హైట్ కూడా పెంచేశారు. నిన్న 10 అడుగులు అయితే ఈ రోజు 12 అడుగుల మేర ఎత్తి పూర్తిగా 20 అడుగుల మేర, అంటే నిన్న 10 అడుగులు ఈ రోజు డబుల్ 20 అడుగుల మేర గేట్లను ఎత్తేసేసి 10 గేట్లను కిందికి నాగార్జున సాగర్ వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ డ్యామ్ నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. మరో 2 రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకునే అవకాశం ఉంది. సౌమ్య, ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు డ్యామ్ లెవెల్స్ ను మెయింటైన్ చేస్తూ అక్కడ ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా ఆ నదీ తీర ప్రాంతాల్లో ఉండవద్దని చెప్పి అక్కడ చేపల వేటకు అలాంటి వాటికి వెళ్ళవద్దని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తుంగభద్ర నుంచి కూడా భారీ వరద వస్తుంది సౌమ్య. ఇప్పుడు ఈ తుంగభద్ర గేట్లు కూడా అన్ని 33 గేట్లను కూడా ఎత్తేసి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర, సుంకేశ్వర జలాశయాల నుంచి భారీగా ఇంట్లో శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తిన పరిస్థితులు చూస్తుంటే మనము శ్రీశైలం డ్యామ్ నుంచి భారీగా అవుట్లో, అలాగే ఇప్పుడు నాగార్జున సాగర్ కు ఇంట్లో వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. నాగార్జున సాగర్ మరి 2 రోజులు పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకుంటోంది. శ్రీశైలం డ్యామ్ అయితే గత 2 సంవత్సరాలుగా 2-3 ఏళ్లుగా శ్రీశైలం డ్యామ్ నిండని పరిస్థితిలో కొంచెం వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా రైతాంగము అలాగే ప్రజలు ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సాగునీటికి కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు అప్పట్లో కనిపించాయి. అయితే ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండడంతో ఆగస్టు మొదటి వారంలోనే పూర్తి స్థాయి 885 స్థాయికి వస్తుండటంతో ఇటు 2 ఉభయ రాష్ట్రాల ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు అంటున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.
ధరణిపై అసెంబ్లీలో దద్దరిల్లింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. ధరణితో భూ వివాదాలకు చెక్ పెట్టామని పల్లా చెప్పారు. రైతులను దోచుకుంటున్న వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశామని అన్నారు. పల్లాకు కౌంటర్ ఇచ్చిన మంత్రులు కేసీఆర్ తొత్తుల కోసమే ధరణి తీసుకొచ్చారని మండిపడ్డారు. దాదాపు 2 లక్షల మంది రైతులు ధరణితో రోడ్డున పడ్డారని చెప్పారు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం, కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరని తప్పుపెట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు అధ్యక్ష. మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటని కాకుండా ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అన్నారు. దానికోసం కృషి చేయండి, అది తీసుకురండి. ఇవాళ మిత్రులు చెప్పినట్టు డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించడం కానీ కాలేదు. మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్ కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి రేఖాంశ అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా, ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది. మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్తూ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే వారు చెప్పారు, ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే 1,52,00,000 ఎకరాలకు డైరెక్ట్ గా వాళ్ళకి అకౌంట్ లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఇలా భూమిలో అన్నదమ్ములు పంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు వరం చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం, నాకు ఇంత ఆస్తి ఉన్నది, దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది. 95% రైతులకు ఇవాళ ధరణి ద్వారా ధైర్యం కలిగింది. అంతేకాదు అధ్యక్ష, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ హయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోల్ డీజిల్ పోసినటువంటి పరిస్థితి. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంతి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తా ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి, కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతో మంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్ గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వర రెడ్డి అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో. మైనింగ్ కానీ ఇతరత్ర కానీ సాగులో ఒకరున్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది. పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ఓలను తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. సహచర సభ్యులు చాలా సుదీర్ఘంగా వారి పార్టీ గురించి, వారి పార్టీకి రైతులతో ఉన్న బంధాన్ని గురించి చెప్పారు. సంతోషం. ఇంత అద్భుతాలు సృష్టించానని అనుకుంటున్న
ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి చర్చ ఉంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సభ్యులు వదిలేయండి, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడేవాళ్ళు అధ్యక్ష. వారు మంచి చేయలేదు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. వీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నమ్మి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదైతే ప్రజలు నమ్మి ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ధరణి పోర్టల్ మారుస్తామా మారవమా, చట్టం మారుస్తామా అనేదాన్ని ఉంటే, ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో, రైతులు మీ తరమలో మీ టైంలో కన్నీరు పెట్టారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్, చెన్నగాని దయాకర్ పాల్గొన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని, పేపర్లు లీకులు చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక ఓయూలో బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి కేటీఆర్ వస్తారా అని సవాల్ విసిరారు. లాంచ్ అయినటువంటి ఉద్యోగాల క్యాలెండర్ లేదా జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టి చట్టబద్దం చేయనున్న నేపథ్యంలో ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మహాపుష్పాభిషేకం పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచే కార్యక్రమాన్ని సంబరాలు జరుపుకున్న నిరుద్యోగులతో నేను ఒకటే సవాల్ విసురుతున్నా. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఆర్ట్స్ కాలేజీకి వస్తారంటున్నారు. మేము ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. మేము జాబ్ క్యాలెండర్, మీరు 10 సంవత్సరాల కాలంలో మీకు జాబ్ క్యాలెండర్ వేయటం చేత కాలేదు. ఒక్క ఉద్యోగ పరీక్షను కూడా, పోటీ పరీక్షను కూడా సక్రమంగా పెట్టడం చేత కాలేదు. అన్ని లీకులు, ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పారదర్శకంగా, వేగవంతంగా, పటిష్టంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడం. కాబట్టి మేము సవాలు విసురుతున్నాం. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఆర్ట్స్ కళాశాలకు వస్తారు, భారీ విద్యార్థి నిరుద్యోగ సభలో పాల్గొంటారు. మరి మీరు రాగలరా అని చెప్పి మేము సవాలు ఇస్తున్నాం. ఆ సవాల్ను స్వీకరించాల్సిందిగా మీకు హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ లేక, నిరీక్షణలో, ఆవేదనలో, ఆందోళన ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ కావాలి. ఎక్కడ కూడా పోరాటాలు అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. పారదర్శకంగా యూపీఎస్సీ తరహాలో పోస్టులను భర్తీ చేయాలని ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడం చాలా నిరుద్యోగులకు ఇది గొప్ప వరంగా భావించాలని తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ ఆలోచనను 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంవత్సరాల తరబడి తెలుగు రాష్ట్రాల్లో 32 ఏళ్లుగా ఎక్కడ కూడా సాధ్యపడని జాబ్ క్యాలెండర్ ను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అనేది ఆ పరిష్కారం, జాబ్ క్యాలెండర్ గా పరిష్కారం చూపి పెండింగ్ లో ఉన్న గ్రామ సర్పంచుల నిధులను విడుదల చేయాలంటూ నిరసన చేపట్టిన రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేశాకే ఎన్నికలకు వెళ్లాలని సర్పంచుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడేందుకు వెళ్తున్న తమను అక్రమంగా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని మండిపడ్డారు. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దాదాపు 1800 మంది సర్పంచులను ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఏమడిగారు సర్పంచులు? మేము అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, సొంత డబ్బులు, భార్యా పిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఇవాళ సర్పంచులు అడిగితే ఆ సర్పంచులను అరెస్ట్ చేస్తా ఉన్నారు.
ఇవాళ సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచులను బంధించాలంటుండ్రు. బిల్లులు చెల్లిస్తారా, సర్పంచులను బంధిస్తారా? ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలన. మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లో ప్రజాపాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 8 నెలల్లో 8 పైసలను ఇచ్చిండ్రా మీరు గ్రామ పంచాయతీలకు? ఢిల్లీ నుంచి వచ్చిన 800 కోట్ల రూపాయల NREGS డబ్బులను మీరే ఆపుకున్నారు. ఢిల్లీ నుంచి 15వ ఆర్థిక సంఘంలో వచ్చిన 500 కోట్లను మీరే ఆపుకున్నారు. ప్రతి నెల ఇవ్వాల్సిన పల్లె ప్రగతి డబ్బులు మొత్తానికే బంద్ చేసిండ్రు. అంటే ఒక్క రూపాయి కూడా ఇయ్యక ఇవాళ ఊర్ల పన్న పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు. అంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇవాళ గ్రామాల్లో ఫాగింగ్ లేక, మరి పారిశుద్ధ్య నిర్వహణ లేక ఇవాళ ఎక్కడికక్కడ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆసుపత్రుల నిండా పేషెంట్లే ఉన్నారు ఇవాళ. దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం పల్లెల్ని నిర్లక్ష్యం చేసింది. దయచేసి ముఖ్యమంత్రి గారిని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేలోపు, మరి కొత్త సర్పంచులు వచ్చేలోపు పాత సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు మంత్రి సీతక్క వీడియోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై న్యాయవాది వెంకట్ నాయక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోని మార్ఫింగ్ చేసి సౌండ్స్ మార్చి ఎక్స్ ఖాతాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోను కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ వెంకట్ నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ITA సెక్షన్ 79, 336/4, 353/1 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై తెలంగాణ శాసనసభలోనూ చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు ఇష్టారాజ్యంగా పోస్టు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజన మహిళా మంత్రి మీద కూడా ఇటువంటి పోస్టులు చేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా పోలీసులు ఆయన్ని వాహనాన్ని వెంబడించారు. వంశీని ఆయన ఇంటి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఆయన ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.